నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాఢ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభీష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 17వ రోజు. ఇవాళ ఈ 17వ పాసురంలో ఉండేటటువంటి విశేషాన్ని మనం యథావకాశంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి పాసురంలో ఈ గోపికలందరూ నందగోపుడి యొక్క భవనానికి చేరారు. నందగోపుడి భవనానికి చేరి ఆ భవనంలోకి ప్రవేశించాలి అని ప్రయత్నం చేశారు. నందగోపుడి భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే నందగోపుడి దర్శనాన్ని పొందాలి అని ప్రయత్నం చేశారు. నందగోపుడి దర్శనం పొందాలి అని ప్రయత్నం చేస్తే ఆ నందగోపుడి భవనానికి కాపలాగా ఉండేటటువంటి ఒక మహానుభావులు ఉన్నారు. వారి అనుజ్ఞని పొంది వారి కటాక్షంతో ఆ నందగోపుడి యొక్క ఆవరణలోకి ప్రవేశించారు. ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత ఆ నందగోపుడి యొక్క గృహంలోకి, తిరుమాళిగైలోకి ప్రవేశించాలి అని అనుకోగా ఆ ప్రధానమైనటువంటి ద్వారం ఏదైతే ఉందో, సింహద్వారం ఏదైతే ఉందో, ఆ సింహద్వారం దగ్గర ఇంకొక మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావుల్ని ప్రార్థన చేస్తే ఆయన పరీక్షించి అప్పుడు ఈ గోపికలందరినీ లోపలికి విడిచేట. లోపలికి వదిలిపెడితే వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఈ గోపికలు 10 మంది గోపికలను నిద్ర లేపడానికి ఈ గోదమ్మ గోపికలు ఎంతటి కష్టాన్నైతే అనుభవించారో, ఎంతటి టెన్షన్ అయితే పడ్డారో, ఎంతటి శ్రమని పడ్డారో అదంతా ఈ కృష్ణ పరమాత్మని నిద్ర లేపడంలో నందగోపుడి భవనం దగ్గర పడుతున్నారు. వీళ్ళందరూ గబగబా లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి ఒక సన్నివేశం వీళ్ళకి అంతకు కనపడింది. కృష్ణ పరమాత్మ దర్శనం కాలే వీళ్ళకి. కృష్ణ పరమాత్మ దర్శనం కాకపోతే జాగ్రత్తగా చూశారు. చూస్తే కృష్ణ పరమాత్మని కాపలా కాస్తూ ఒక 3 ఉన్నారు. కృష్ణ పరమాత్మని కాపలా కాయడం ఏమిటండి అంటే, ముందు నందగోపులు వారు ఉన్నారు. ఆ నందగోపుల వారి తర్వాతేమో యశోదమ్మ వారు ఉన్నారు. యశోదమ్మ వారి తర్వాతేమో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ తర్వాత అవతల పక్కన బలరాముడు ఉన్నాడు. ఇలా ఈ 4 శయనించి ఉన్నారు. ఎందుకు ఇలా శయనించి ఉన్నారండి వీరు 4 అంటే, కృష్ణ పరమాత్మని ఎవరు ఎత్తుకుపోకుండా కాపాడుతున్నారు. అసలు అందరినీ ఎత్తుకుపోయేవాడే ఆయన. అందరినీ ఎత్తుకుపోయి ఆయన ఎవడు ఎత్తుకుపోతాడు అన్నారు. ఎవరు ఎత్తుకుపోవడం ఏమిటండి? బాణాసురుడి కుమార్తె అయినటువంటి ఉషాకన్య కృష్ణ పరమాత్మ మనవడైనటువంటి అనిరుద్ధుణ్ణి తన యొక్క చెలికత్త ద్వారా ఎత్తుకుపోయిందా? ఎత్తుకుపోలేదా? ఎత్తుకుపోయింది. మరి కృష్ణ పరమాత్మ మనవడిని ఎత్తుకుపోతే అసలు ఆ కృష్ణ పరమాత్మ మనవడికి అంత సౌందర్యం వచ్చిందంటే ఆ సౌందర్యానికి అంతటికి మూల కారణం తాతగారట. కృష్ణ పరమాత్మ యొక్క పోలిక వల్లే ఆయనకి అంతటి సౌందర్యం వచ్చింది. అలాంటి స్వామి అంటే మన్మథుడికి కూడా మన్మథుడైనటువంటి వాడు, అందరి మనస్సుల్ని మధించేవాడు మన్మథుడైతే,
మన్మధుడి మనస్సును కూడా తన సౌందర్యంతో మధించేటటువంటి వాడు పరమాత్మట. అలాంటి పరమాత్మ ఇంత అందగాడు కదా, మరి ఈయన ఎత్తుకుపోరా, గోపికలు ఎక్కడ ఎత్తుకుపోతారో అని ఒక భయం అంట వీళ్ళకి. ఏదో కంసుడు పంపిన రాక్షసులు ఎత్తుకుపోతారని కాదు, ఈ గోపికలు ఎత్తుకుపోతారు అనేటటువంటి భయంతో ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారట ఈ ముగ్గురును. ఇలాంటి ఒకానొక సన్నివేశం లోపల వీళ్ళకి కనపడింది. కనపడగానే వీళ్ళు ముందుగా నందగోపుణ్ణి, ఆ తర్వాత యశోదమ్మ వారిని, ఆ తర్వాత కృష్ణ పరమాత్మని, ఆ తర్వాత బలరాముణ్ణి పొగుడుతున్నారు. ఈ నలుగురిని పొగిడేటటువంటి ఒకానొక సన్నివేశంతో, ఈ నలుగురిని నిద్రలేపేటటువంటి ఒకానొక సన్నివేశంతో ఇవాళ పాసురం మనకి దర్శనాన్ని ఇస్తోంది. నందగోపుడి యొక్క వైభవాన్ని ఆండాళమ్మ వారు కొన్ని పాసురాల్లో తెలియజేసింది. అందులో మొట్టమొదటి పాసురంలో, నిన్న విన్నటువంటి 16వ పాసురంలో, మనం ఇప్పుడు వినబోయేటటువంటి 17వ పాసురంలో నందగోపుడి యొక్క వైభవాన్ని చెప్పారు. ఇంకా 18లో చెప్పారు. తర్వాత 21లో చెప్పారు. నందగోపుడి యొక్క వైభవాన్ని ఆండాళమ్మ వారు ఆయా పాసురాల్లో తెలియజేశారంటే ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క వైభవాన్ని మనకి తెలిసేటట్టుగా ఆండాళమ్మ వారు నందగోపుడిని గురించి మనకి అందించారు పాసురాన్ని. మొదటి పాసురంలో ఏం చెప్పారంటే, పరమాత్మని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నటువంటి మహానుభావుడు నందగోపుడు. కృష్ణ పరమాత్మ నందగోపుడికి అత్యంత విధేయుడు, విధేయుడైనటువంటి పుత్రుణ్ణి కలిగినటువంటి వాడు అని మొదటి పాసురంలో చెప్పారు. నిన్నటి పాసురంలో నాయకుడైనటువంటి వాడు నందగోపుడు అని, అసలు కథానాయకుడు హీరో గారు కృష్ణ పరమాత్మ కాదు, నందగోపుల వారే అని, ఆ నందగోపుడు అందరినీ నడిపించేటటువంటి వారు అని, నందగోపుడు ఆ ఊరిని అంతటినీ ఏలేటటువంటి వాడు అని, నందగోపుడు కృష్ణ పరమాత్మని కూడా ఏలేటటువంటి వాడు అని నిన్నటి పాసురంలో చెప్పారు. ఇవాల్టి పాసురంలో ఆయన చాలా గొప్ప దాతండి, గొప్ప ఉదారుడు అని నందగోపుడి యొక్క ఔదార్యాన్ని ఇవాల్టి పాసురంలో వివరిస్తున్నారు. ఏం వివరిస్తున్నారో మనం చూద్దాం. ఎప్పుడైతే ఈ గోపికలందరూ, ఆండాళమ్మ మొదలైనటువంటి గోపికలందరూ ఆ ద్వారాన్ని తెరిచేటటువంటి మహానుభావుడి అనుగ్రహాన్ని పొంది ఆ ద్వారాన్ని తెరిపించుకుని కృష్ణ పరమాత్మ యొక్క భవనంలోకి, నందగోపుడి యొక్క భవనంలోకి ప్రవేశించారు. ప్రవేశించగానే వాళ్ళకు ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశం కనపడింది. ఏమిటండి ఆ సన్నివేశం అంటే, నందగోపులు వారు ముందొక మంచం మీద నిద్రపోతున్నారు. ఆయన పక్కన వేరొక మంచం మీద యశోదమ్మ నిద్రపోతోంది. ఆ పక్కన కృష్ణ పరమాత్మ నిద్రపోతున్నాడు. ఆ పక్కన బలరాముడు నిద్రపోతున్నాడు. ఏమిటండి ఈ సన్నివేశం? ఇలాగ ఆండాళమ్మ వారు ఎందుకు చెప్తున్నారు మనకి అంటేట, అష్టాక్షరి మహామంత్రం, ఆ మంత్రం యొక్క అర్థం, అష్టాక్షరి మహామంత్రార్థాన్ని, ఆ మంత్ర వైభవాన్ని ఆండాళమ్మ వారు ఒక సన్నివేశాన్ని కట్టి మనకి చూపిస్తున్నారు అన్నారు. అదేమిటండి, ఇలా చూపించడం ఉంటుందా ఎక్కడైనా అంటే ఉంటుంది అని శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ప్రణవార్థాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా దర్శింపజేశాడు. ప్రణవార్థాన్ని వాల్మీకి ఎలా దర్శింపజేశాడండి అంటే, అరణ్యానికి వెళ్ళేటటువంటి రామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణస్వామి
ఈ ముగ్గురు యొక్క వైభవాన్ని, ఈ ముగ్గురు నడిచి వెళుతూ ఉంటే ముందు రామచంద్రుడు వెళుతున్నాడు, మధ్యలో సీతమ్మ ఉన్నది, చివరి లక్ష్మణస్వామి వీళ్ళిద్దరిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెనకాల నడుస్తాడు. దాన్ని వాల్మీకి మహర్షి వర్ణించాడు. అగ్రత ప్రయయౌ రామ సీతా మధ్యే సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామ. ముందుగా రామచంద్రుడు వెళుతున్నాడు, మధ్యలో గొప్ప సన్నటి నడుము కలిగినటువంటి సీతమ్మ వెళుతోంది, చివర చేతిలో ధనుస్సును ధరించినటువంటి లక్ష్మణస్వామి వెళుతున్నాడు అని ఈ సన్నివేశాన్ని వివరించారు. ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసినటువంటి మన పెద్దలు ఈ సన్నివేశం ఎలా ఉంది అన్నారు. ఎలా ఉందంటేట, ప్రణవం కాళ్ళు కట్టి నడందా పూలే అన్నారు. ప్రణవం అంటే ఓంకారం కాళ్ళు కట్టి, ప్రణవానికి కాళ్ళు కట్టి నడిపిస్తే ఆ సన్నివేశం ఎలా ఉంటుందో, ప్రణవార్థానికి గనక ఒక చిత్రరూపం ఇస్తే ఆ చిత్రరూపం ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సన్నివేశం అన్నారు. చూడండి, శ్లోకం కూడా ముందు అకారంతో ప్రారంభించాడు. అగ్రత ప్రయయౌ రామ అని. అకారవాచ్యుడైనటువంటి రామచంద్రుడు ముందు నడుస్తున్నాడు. సీత మధ్యే సుమధ్యమా, సీతాదేవి ఉకారవాచ్యురాలైనటువంటి సీతాదేవి మధ్యలో నడుస్తోంది. వీడికి ఏమని పేరు పెట్టాడు? సుమధ్యమా అన్నాడు. సుమధ్యమా అంటే మామూలుగా అయితే ఆ పదార్థానికి, ఆ పదానికి అర్థం సన్నటి నడుము కలిగినది అని అర్థం. కానీ సుమధ్యమా అంటే ఇటు రామచంద్రుణ్ణి, అటు వెనకాల మకారాచుడైనటువంటి లక్ష్మణస్వామిని, వీళ్ళిద్దరిని కలిసి ఉండేలా చేసి ఈ పరమాత్మ యొక్క కటాక్షం జీవుడి మీద పడేటట్టుగా చేసేటటువంటి మధ్యవర్తిగా, పురుషకారభూతురాలుగా ఉండేటటువంటి ఆమె అని అర్థం. పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామ హా అన్నాడు. ఈ సీతమ్మ వెనకాల ధనుస్సును ధరించినటువంటి లక్ష్మణస్వామి వెళుతున్నాడండి హా అని ఆశ్చర్యాన్ని ప్రకటించాడు వాల్మీకి మహర్షి. అంటే లక్ష్మణస్వామి చేతిలో ధనుస్సు ఉంది అన్నారు, ధనుష్పాణి అన్నారు. ఎందుకు ధనుష్పాణి అన్నారంటే, ధనుస్సు అంటేనే ప్రణవం. ఆ ప్రణవార్థాన్ని అవగతం చేసుకున్నటువంటి మహానుభావుడు లక్ష్మణస్వామి. ఏమిటి ప్రణవార్థం అంటే, జీవుడు పరమాత్మకే చెందినవాడు అనేటటువంటి ప్రణవార్థం ఏదైతే ఉందో, ఆ ప్రణవార్థాన్ని అవగతం చేసుకుని తన సేవ పరమాత్మకే అని స్వామి అమ్మ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ మిథునానికి, ఆ జంటకి తాను సేవ చెయ్యాలి అని ప్రణవం చేత తెలియజేయబడేటటువంటి అర్థాన్ని కరతలామలకం చేసుకున్నటువంటి మహానుభావుడు లక్ష్మణస్వామి. అందుకే ఆయన చేతిలో ధనుస్సు పట్టుకున్నాడు అని ధనుష్పాణికి అని అన్నారు. ఇలా ఈ ముగ్గురు నడిచి వెళుతూ ఉంటే, బాబా ఈ సన్నివేశం ఎలా ఉందండి, వాల్మీకికే ఆశ్చర్యాన్ని కలిగించిందిట. హా అని ఆయన ఆశ్చర్యపోతే, మన పూర్వాచార్యులు ప్రణవం కాళ్ళు కట్టి నడందా పోలే అన్నారు. ప్రణవానికి కాళ్ళు కడితే ఆ ప్రణవం నడుస్తూ ఉంటే, ఆ ప్రణవార్థం నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఈ సన్నివేశం ఉంది, అత్యద్భుతంగా ఈ సన్నివేశం ఉంది అని మన పూర్వాచార్యులు వర్ణించారు. మనం చూస్తూనే ఉంటాం. బాపు గారు అక్షరాలకి అడుగున చక్రాలు పెట్టి, కాళ్ళు పెట్టి, అక్షరాలను పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఎలా అయితే అక్షరాలను తయారు చేశారో, అలాగే ప్రణవానికి 6 కాళ్ళు పెడితే డకారవాచ్యుడైన పరమాత్మకు చెందిన పాదాలు 2, ఉకారవాచ్యురాలైనటువంటి అమ్మవారికి సంబంధించిన పాదాలు 2, మకారవాచ్యుడైనటువంటి లక్ష్మణస్వామికి చెందినటువంటి పాదాలు 2, ఇలాగ 3 వేళ్ళు 6 పాదాలు ముగ్గురు మహానుభావులు నడిచి వస్తూ ఉంటే
ఈ సన్నివేశాన్ని చూసినటువంటి మన పూర్వాచార్యులు ప్రణవమే నడిచి వస్తోంది అని ఆనందపడిపోయి ఆశ్చర్యపడి ఆ సన్నివేశాన్ని గుడ్లప్పగించి అలా సేవించారు. అలాగే ఆండాళమ్మ వారు అక్కడ వాల్మీకి మహర్షి ప్రణవార్థాన్ని దర్శింపజేస్తే ఆండాళమ్మ వారు కేవలం ప్రణవార్థం కాకుండా మంత్రార్థాన్నే మనకిక్కడ దర్శింపజేస్తున్నారు. తిరుమంత్రార్థాన్నే మనకిక్కడ దర్శింపజేస్తున్నారు. తిరుమంత్రం యొక్క అర్థాన్ని మనకు అందించినటువంటి మహానుభావులైనటువంటి పిడలోకాచార్య స్వామి వారు కేవలం గురువు గారిని ఆశ్రయించి మంత్రోపదేశం పొందేసి అక్కడితోటి ఆ గురువు గారిని వదిలిపెట్టేసి మంత్రాన్ని మాత్రమే పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు అని 3 విషయాల్లో ఈ మంత్రాన్ని పొందినటువంటి వ్యక్తికి గౌరవం ఉండాలి. ఆ 3 విషయాల్లో ఏ ఒక్క విషయంలో గౌరవం లేకపోయినా, అలాగే ఆ 3 విషయాల్లో కూడా తగినటువంటి ఘనమైనటువంటి గొప్పదైనటువంటి గౌరవం లేకపోయినా, ఏదో మామూలుగా గౌరవం కాదు. 3 విషయాల యందు ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ మామూలు ప్రేమ కాదు, చాలా ఘనమైనటువంటి ప్రేమ ఉండాలి. అలా గనక ఉండకపోతే ఈ మంత్రోపదేశం పొందిన దానికి ప్రయోజనం దక్కదు అని తెలియజేశారు. మంత్రత్తిലും అని ప్రారంభించి వస్తువుലും పక్కలిலும் ఆచార్యన్ పక్కలిலும் కనక్క ఉండానాల్ కార్యకరమావదు. ప్రేమ ఘనంగా ఉండకపోతే, ప్రేమం ఉండానాల్ కనక్క ఉండానాల్ కార్యకరమావదు అని చెప్పారు. అంటే 3 విషయాల్లో మనకి ఘనమైన ప్రేమ ఉండాలి. కనక్క అన్నారు. కనక్క అంటే ఘనమైన అని అర్థం. ఏదో మామూలు ప్రేమ ఉందండి మాకు అంటే ఆ ప్రేమ సరిపోదు, ఘనంగా ఉండాలి ఆ ప్రేమ. ఏమిటో 3 విషయాలు? మంత్రమయందు ప్రేమ ఉండాలి, మంత్రం చేత తెలియజేయబడేటటువంటి పరమాత్మ ఎవరైతే ఉంటారో ఆ పరమాత్మ యందు ప్రేమ ఉండాలి. ఈ రెండిటి యందు ప్రేమ ఉంటే సరిపోదు, ఈ మంత్రాన్ని మనకు అందించినటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వారి యందు ప్రేమ ఉండాలి. ఈ 3 యందు గొప్ప ప్రేమ ఉంటే తప్ప, ఘనమైన ప్రేమ ఉంటే తప్ప కార్యకరమావదు. ఈ మంత్రోపదేశం పొందిన దానికి ప్రయోజనం సిద్ధించదు, ఆ మంత్రం పనిచేయదు అని చెప్పారు. అంటే మంత్రాన్ని నిజానికి ఎలా చెప్పాలంటే ముందు ఆచార్యుని చెప్పాలి, ఆ తర్వాత మంత్రాన్ని చెప్పాలి, ఆ తర్వాత మంత్రప్రదుడైనటువంటి అదే మంత్రం చేత ప్రతిపాదింపబడేటటువంటి పరమాత్మని చెప్పాలి. కానీ అక్కడ ఏం చేశారంటే పిడలోకాచార్య స్వామి గారు ముందు మంత్రాన్ని చెప్పారు, ఆ తర్వాత మంత్రంలో ఉండే పరమాత్మని చెప్పారు, ఆ తర్వాత మంత్రాన్ని అందించిన ఆచార్యుడిని చెప్పి ఈ 3 యందు మీకు ఒక గొప్ప ప్రేమ ఉండాలి, అలా ఉంటేనే ఇది పని జరుగుతుంది. ఉండానాల్ కార్యకరమావదు, అలా గనక ఉండకపోతే కార్యకరమావదు, పని జరగనే జరగదు, మీకు ఆ మంత్రం పనిచేయదు అని స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ పిడలోకాచార్య స్వామి వారు చెప్పనటువంటి ఒక విషయం, రహస్యంగా అట్టే పెట్టినటువంటి ఒక విషయాన్ని ఆండాళమ్మ వారు ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఇందాక నేను మనవి చేసినట్టుగా ముందు గురువు గారిని, తర్వాత మంత్రాన్ని, తర్వాత మంత్రంలో ఉండేటటువంటి పరమాత్మని చెప్పవలసి ఉండగా పిడలోకాచార్య స్వామి వారు ముందు మంత్రాన్ని, ఆ మంత్రంలో ఉండే పరమాత్మని, ఆ తర్వాత ఆచార్యుడిని చెప్పారు. కానీ ఇక్కడ ఆండాళమ్మ వారు అలా చెప్పకుండా ముందు ఆచార్యుడిని, ఆ తర్వాత మంత్రాన్ని, ఆ తర్వాత మంత్రంలో ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మని, ఆ తర్వాత అసలు మంత్రసారమైనటువంటి భాగవత వైభవాన్ని, ఈ 4 విషయాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా ఈ పాసురం ద్వారా మలిచింది. ఎవరండి ఈ 4 విషయాలు అంటే
మొట్టమొదట నిద్రలేపబడేటటువంటి నందగోపురేమో ఆచార్యులు, ఆ తర్వాత నిద్రలేపబడేటటువంటి యశోదమ్మేమో మంత్రం, ఆ తర్వాత నిద్రలేపబడేటటువంటి కృష్ణ పరమాత్మ మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి దైవము, చివర నిద్రలేపబడేటటువంటి బలరాముడు మంత్రసారంగా ఉండేటటువంటి భాగవతోత్తముడు. ఈ 4 విషయాలు మనకి తెలియాలి అని తిరుమంత్రం యొక్క అర్థాన్ని, అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థ వైభవాన్ని ఆండాళమ్మవారు ఈ పాసురంలో ఒకానొక దృశ్యంగా దీన్ని కూర్చి, మామూలుగా చెబితే మనకు అర్థమవుదో అని, అమ్మ కదా, అమ్మకు ఉండేటటువంటి దయ చాలా గొప్పది. అమ్మ ఎలా అయితే తన పిల్లలకి గోరు ముద్దలు తినిపించి ఆ పిల్లవాడికి తాను పెట్టినటువంటి ఆహారం వంట పట్టి పిల్లవాడు చక్కగా తయారయ్యేటట్టుగా చేస్తుందో, అలాగే ఆండాళమ్మవారు చెప్పవలసినటువంటి వేదాంతార్థాన్ని అంతటినీ కూడా దాన్ని వెన్న ముద్దల్లాగా మనకి బాగా దిగిపోయేటట్టుగా, గొంతులో అడ్డుపడకుండా మెత్తగా మనకి తెలియకుండా దిగిపోయేటట్టుగా, అన్న ముద్ద అయితే మనకు తెలియకుండానే దిగిపోతుంది గొంతులోకి. అలాగే ఆండాళమ్మవారు గోరు ముద్దల్ని మనకి ఈ పాసురం ద్వారా వినిపిస్తున్నారు. ప్రతి పాసురం అలాగే ఉంటుంది, కానీ అన్నిటిలోకి ఈ పాసురం చాలా అద్భుతంగా ఆండాళమ్మవారు కూర్చారు అని తెలియజేస్తున్నారు. ముందుగా మనం ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఈ పాసురంలో ఉండేటటువంటి విశేషాలని యథావకాశంగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பரு மூடருத்தி ஓங்கி உலகளந்த ஒம்பரு கோமானே உறங்காது எழுந்திராள் செம்பொற்கடலடி செல்வா பலதேவா கும்பியும் நீயும் உறங்கேல் ఎంబావాయి. ముందుగా నేను మనవి చేసినట్టుగా అద్భుతమైన సన్నివేశాన్ని చూపిస్తున్నారు. మొట్టమొదటగా నందగోపుడి దర్శనం అయ్యింది. భగవద్ దర్శనానికి ముందు ఆచార్య దర్శనం అవుతుంది. ఎప్పుడైనా మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సదాచార్య దర్శనం గనక మనకు అయ్యిందంటే దానికి గుర్తు ఏమిటంటే మనకి తొందరలో భగవంతుడి యొక్క దర్శనం కాబోతోంది, భగవత్ కటాక్షం మనకి అందబోతోంది అని అర్థం. ఎలాగండి అన్నారు. ఎలాగండి అంటే అరుణోదయం అయిందనుకోండి. అరుణోదయం అయితే సూర్యోదయం అవుతోందని, అరుణోదయం ఎలా అయితే సూర్యోదయానికి ముందుగా వస్తుందో అలాగే ఆచార్య దర్శనం అవగానే తదుపరి కలిగేటటువంటిది ఏమిటి? భగవద్ దర్శనం అని ఆచార్యుల ద్వారా మనం పొందవలసినటువంటి మంత్రాన్ని పొంది తద్వారా భగవంతుణ్ణి దర్శిస్తాము అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మవారు ఈ పాసురం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. శ్రీరామాయణంలో సీతమ్మ వారికి రావణాసురుడి చేత తీసుకుపోబడి అశోకవనంలో పెట్టబడినటువంటి సీతమ్మ వారికి ముందుగా హనుమంతుల వారి దర్శనమైంది. ఆచార్యులైనటువంటి హనుమంతుల వారి దర్శనం ఎలా అయిందంటే అరుణోదయంలాగా అయింది అన్నారు. ఆ తర్వాత రామచంద్రుడి యొక్క దర్శనమైంది. అలాగే ఈ పాసురంలో కూడా ముందుగా నందగోపుని యొక్క దర్శనం వీళ్ళకైంది. వీళ్ళు దర్శించాలనుకున్నది నందగోపుణ్ణే కదా.
నిన్నటి పాసురంలో నాయహనాయి నిన్న నందగోపన్నని ఆ నందగోపుల వారినే మొట్టమొదట సంబోధించారు. ఈ పాసురంలో కూడా ఆయన్నే మొట్టమొదట సంబోధిస్తున్నారు. ఆయన దర్శనాన్ని చేసుకుని ఆయన వైభవాన్ని చెబుతున్నారు. ఈ నందగోపుల వారు ఎలాంటి వారు అంటే అంబరమే, తన్నీరే, సోరే, అరం చెయ్యం, ఎంబెరుమాన్ నందగోపాల అని ఈ నందగోపుల వారిని సంబోధిస్తున్నారు. ఎవరండి ఈయన అంటే గొప్ప దాతట నందగోపుల వారు. ఏం దానం చేశాడండి నందగోపుల వారు? అంబరమే, అంబరం అంటే వస్త్రం, వస్త్రదానమే చేశారట. తన్నీరే, చల్లటి మంచినీటినే దానం చేశారట. సోరే, అన్నాన్నే దానం చేశారట. అరం చెయ్యం, అరం అంటే ధర్మం అన్నమాట, దానం అన్నమాట. దానాన్ని చేసేటటువంటి నందగోపాల ఎഴുందిరా, ఓ నందగోపుడా నిద్రలేచి మమ్మల్ని కటాక్షించవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. ఈ పాసురంలో ఈ పదాలను కూర్చున్నటువంటి ఒక పద్ధతి కనుక మనం చూస్తే ఏం చెప్పాలనుకున్నారో ఆండాళమ్మ వారు మనకు అర్థమవుతుంది. అంటే నందగోపుడు ఎంత గొప్ప దాతంటేట ప్రతిదానికి యావకారాన్ని వేశారు. చూడండి, అంబరమే, తన్నీరే, సోరే అని. అంటే నందగోపుల వారు వస్త్రదానాన్ని చేసేటప్పుడు ఆ వస్త్రదానాన్ని చూస్తే అందరూ అనుకుంటారట, అబ్బా ఈయన వస్త్రదానమే చేస్తాడేమో అండి, ఇంకేమి చేయడమో అండి అని అత్యద్భుతమైనటువంటి రీతిలో వస్త్రదానం చేయువాడు అనే ఒక భావన కలుగుతుందిట. ఈయన వస్త్రదానమే గొప్పదండి, మిగిలిన ఎన్ని దానాలు చేసినా ఆ దానాలన్నీ ఓ లెక్క కాదండి, ఈ వస్త్రదానమే గొప్పండి అనిపిస్తుందిట. అలాగే ఆయన మంచినీటిని దానం చేసేటప్పుడు చూస్తే అప్పుడు అలాగే అనిపిస్తుందిట, ఈయన ఒక్క మంచినీటినే చేస్తాడేమో అండి, ఈ మంచినీటి దానమే ఈయన ఇంత గొప్పగా చేస్తాడు, మిగిలిన ఇంత గొప్పగా చేయడం అనిపిస్తుందిట. అలాగే అన్నదానం చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. ఏ ఏ దానాలు నందగోపుడు చేశాడో ఆయా దానాలను చేసేటప్పుడు దర్శించినటువంటి వాళ్ళకి అబ్బా అద్భుతం అండి, ఎంత అద్భుతంగా దానం చేస్తున్నాడో ఈయన, ఇంత అద్భుతంగా ఈయనలాగా ఇంకెవరూ చేయలేరు, ఈయన ఇది తప్ప ఇంకేది ఇంత అద్భుతంగా చేయలేడు, దేనికి దానికి అలా అనిపిస్తుంది. అలాంటి ఒకనొక గొప్ప దాత నందగోపుడు అన్నారు. ఎక్కడా కూడా నందగోపుడు వారు దానం చేసినట్టుగా మనకి ఈ భాగవతంలో కథాక్రమంలో కనపడడం లేదు కదా. మరి నందగోపుడు వారు 3 దానాలు చేశారని ఆండాళమ్మ వారు చెబుతున్నారు. ఈయన ఈ దానాన్ని ఎప్పుడు చేశాడు, ఎక్కడ చేశాడు, ఎలా చేశాడు అనేటటువంటి దాన్ని మాకు చెప్పండి అంటే దాన్ని చెబుతున్నారు. నందగోపుడు వారు అద్భుతమైన దానాలు చేశాడు అనేటటువంటి విషయం ప్రత్యక్షంగా చెప్పకపోయినా కొన్ని ప్రత్యక్షంగా చెప్పరు, చెప్పిన దాన్ని బట్టి ఆ చెప్పని దాన్ని మనం ఊహించుకోవాలి. ఏం చెప్పారండి అంటే కృష్ణ పరమాత్మ యొక్క దాతృత్వాన్ని చెప్పారు. కృష్ణ పరమాత్మ చాలా గొప్ప దాతట. ఎంత గొప్ప దాత అంటే కృష్ణ పరమాత్మ దానం చేయడమే కాకుండా తన దగ్గర దానం స్వీకరించినటువంటి వాడికి బిరుదులు కూడా ఇచ్చి పంపిస్తాడన్నారు. సన్మానం ఒక బిరుదు, ప్రతిగ్రహీతకు కృష్ణ పరమాత్మ దగ్గర నుంచి దానాన్ని పట్టేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే ఒక సన్మానం, ఒక బిరుదు పత్రం, సన్మానం చేసి బిరుదు పత్రాన్ని ఇస్తాట. వాళ్ళు అడిగింది ఇవ్వడమే కాదు, వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కోరిన దాన్ని కోరినట్టుగా అనుగ్రహించి వాళ్ళకు సన్మానం, ఓ బిరుదు పత్రం. ఏం సన్మానం అండి, ఏం బిరుదు పత్రం అండి అంటే ఉదారాహ అని, ఉదారహ 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 అని ప్రతి వాడికి ఉదారుడు 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 అని చెప్పి ఒక్కొక్క బిరుదు పత్రాన్ని ఇచ్చేస్తాట. ఇవ్వడమే కాదు వాళ్ళని సత్కారం చేస్తాట. ఇది కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం. కృష్ణ పరమాత్మ గీతలో చెబుతాడు,
నా దగ్గర నుంచి ఏ కొంచెం తీసుకున్నవాడు వాడు ఉదారుడు. లోకంలో ఎవరిని ఉదారులు అంటారు? ఇచ్చేవారిని ఉదారులు అంటారు. కానీ పరమాత్మ ఎవరిని ఉదారులు అంటున్నారు? పుచ్చుకునేవారిని ఉదారులు అంటున్నారు. అదేమిటండి, వీడి దగ్గర ఏం ఔదార్యం ఉంది? పుచ్చుకునేవాడి దగ్గర ఔదార్యం ఉంటుంది ఎక్కడైనా? అంటే ఇదే భగవత్ తత్వం, ఇదే భగవంతుడి యొక్క హృదయం. పరమాత్మ అనుకుంటాట వీడిని చూసి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికే వచ్చాడు కదా, నా దగ్గర దాకా వచ్చాడంటే ఎంత కష్టపడి వచ్చుంటాడు, అడగాలంటే ఎంత కష్టపడి అడుగుంటాడు అని పరమాత్మ భావన చేసి వీడే ఉదారుడు. నా దగ్గరికి వచ్చి నన్ను అడిగి తనకు కావలసినటువంటి ఫలాన్ని పొందాలి అనుకునేటటువంటి తలంపు వచ్చిందంటే వీడు చాలా ఉదారుడు అని కృష్ణ పరమాత్మ భావన చేసి ఉదారహ అని వాడికి బిరుదు కూడా ఇచ్చి పంపిస్తాడండి. ఇలాంటి ఒకానొక ఔదార్యం కృష్ణ పరమాత్మకు వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటేట నందగోపుడి దగ్గర నుంచే వచ్చిందండి. వాళ్ళ నాన్నగారిలో లేని గుణాలు బిడ్డలో కనపడతాయా? ఇటు శతగుణం పుత్ర అని శాస్త్రం. తండ్రికి 1% ఉంటే కుర్రాడికి 100% వస్తాయిట. ఏ గుణాలైనా అలాగే వస్తాయి. కనుక ఈయన ఇంత అద్భుతమైన దానం చేస్తున్నాడంటే కృష్ణ పరమాత్మ, దీనికి మూలం నందగోపుడే. వాళ్ళ నాన్నగారి దగ్గర ఈ గుణాలు ఉండడం చేత ఆ గుణాలు ఈయన దగ్గర మరింత గొప్పగా, మరింత వైభవంగా ప్రకాశిస్తున్నాయి అని ఒక ఊహ అన్నమాట. దీనికి ఒక శాస్త్రాన్ని కూడా చెప్పారు. కారణగుణా కార్యే సంక్రామంతి. కారణమైనటువంటి వాడు నందగోపుడు, కార్యరూపంలో ఉండేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఆయన బిడ్డ. కారణ రూపంలో ఉండేటటువంటి నందగోపుడి యొక్క గుణాలు కార్యమైనటువంటి కృష్ణుడిలో కూడా కనపడతాయండి అని సమాధానం చెప్పారు. ఈ ఔదార్యం కృష్ణుడికి ఎక్కడి నుంచి వచ్చింది? నందగోపుడి నుంచి వచ్చింది. కృష్ణ పరమాత్మ ఎవరికి దానం చేశాడండి అంటే ఆయన చేసింది వస్త్రదానం చేశాడు అని, ద్రౌపదికి వస్త్రదానం చేశాడు. అలాగే అర్జునుడి యొక్క గుర్రాలకి జలదానం చేశాడు. అలాగే తనతో పాటుగా ఉండేటటువంటి గోపకులకి అన్నదానం చేశాడు. ఇవన్నీ ఆయన చేశాడు అని చెబుతారు. అలా కృష్ణ పరమాత్మ ఆ దానాలు చేశాడంటే దీనికి కారణం నందగోపుడే అని చెబుతున్నారు. కృష్ణ పరమాత్మ దానం చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. ఎలా ఉంటుంది అంటే కుచేరుడి యొక్క వృత్తాంతాన్ని గనక మనం ఒక్కసారి పరిశీలిస్తే ఆయన దాతృత్వ వైభవం, కృష్ణ పరమాత్మ యొక్క దాతృత్వ వైభవం మనకంటే కనపడుతుంది. కృష్ణ పరమాత్మ చిన్ననాటి స్నేహితుడైనటువంటి కుచేలుడు. కుచేలుడు అంటేనే కుచితమైనటువంటి చాలము కలిగిన వాడు అని. అంటే ఆయన వస్త్రాలన్నీ అద్దాలే, అంటే కన్నాలన్నమాట. తిరిగిపోయిన గంపెడు సంతానం. ఆ సంతానాన్ని నెంబర్లతో పిలుచుకోవాలి కానీ పేర్లు కూడా గుర్తు ఉండనటువంటి అంతమంది సంతానం. అంతమంది సంతానంతో నేను నానా బాధ పడుతూ ఉంటే భార్య ఒక ఉపాయం చెప్పింది. మీ స్నేహితుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయవచ్చుగా, పిల్లలు కష్టపడుతున్నారు అంటే ఈయన పాపం వెళ్ళలేక కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆవిడ కృష్ణ పరమాత్మకి ఏం పట్టుకెళ్ళాలంటే కృష్ణ పరమాత్మకు అటుకులంటే ఇష్టం, అసలు అటుకులు ఉంటే ఈ అన్నాడు ఈయన. అంటే పాపం వెతికితే ఎక్కడో ముక్కిపోయినటువంటి అటుకులు ఉంటే ఆ అటుకులు ఈయనకి ఇస్తే ఆయన మూట కట్టుకుని అవి పట్టుకుని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళితే కృష్ణ పరమాత్మ ఈయన్ని చూసి ఆ భవనం నుంచి కిందకి దిగి వచ్చి ఈయన్ని స్వాగతించి తీసుకువెళ్ళి ఈయనకి పాద ప్రక్షాళన చేసి ఈయన్ని ఆదరించాడు, చాలా గౌరవం చేశాడు. ఈ కుచేలుడు ఆయన దగ్గర కొంతకాలం ఉన్నాడు. ఉన్న తర్వాత ఎంతకాలం ఉంటాడు? ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఇంటికి బయలుదేరాడు. కానీ తాను ఎందుకు వచ్చాడో ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మకు చెప్పాల. కృష్ణ పరమాత్మ, ఆయా కుచేల,
నాకు నువ్వు ఏం తెచ్చావయ్యా అని అడిగాడు. ఏం తెచ్చావయ్యా అని అడిగితే సిగ్గుపడుతున్నాడు అనమాట చెప్పడానికి. మనం కూడా చూడండి, తిరుమల సన్నిధికి వెళ్తాం, వెళ్ళేటప్పుడు చిన్ని కొబ్బరికాయో చిన్ని చిన్ని అరటిపళ్ళు పట్టుకుని వెళ్తాం. వెళ్ళినప్పుడు పెద్దవి దొరకకపోవడం చేత చిన్ని పళ్ళు తీసుకెళ్ళాం అని సిగ్గుపడిపోయి ఆ పరమాత్మను సమర్పించడానికి మనం బాధపడతాం. అలాగే కుచేలుడు అటుకులు ఇవ్వడానికి మొహమాట పడ్డాడు, సిగ్గుపడ్డాడు. సిగ్గుపడితే పరమాత్మ, కృష్ణ పరమాత్మ గారు ఇక్కడ ఉన్నది. ఈయన ఏదో మూట తెచ్చావు, తీ బయటికి, తీ, ఆ మూట ఏముంటుందా, తీ బయటికి అని ఆ మూటని లాగి మూటని ఇచ్చి అందులో అటుకులు చూచి, చూచారా నీకు ఎంత ప్రేమ అయ్యా నేనంటే, నాకు అటుకులు ఇష్టం అనేటటువంటి విషయాన్ని ఇప్పటికి నువ్వు మర్చిపోలేదా అని అందులోంచి ఒక 4 అటుకు గింజలు తీసుకుని నోట్లో వేసుకుని, అమ్మయ్యా లోకాలన్నీ తృప్తి పొందాయ్యా అన్నట్ట. ఈయన అడగను లేదు, ఆయన ఇవ్వను లేదు. పాపం కుచేరుడు బయలుదేరి ఇంటికి వచ్చేసాడు. ఇదేమిటి, మనం అడగలేకపోయాం, ఆయన కూడా కనీసం నా వస్త్రాలను చూసైనా నా పరిస్థితి తెలుసుకుని నన్ను అడగాలి కదా, ఆయన అడగలేదు, ఎలాగా అని పాపం ఈయన తన ఇంటికి వచ్చేస్తే ఆయన వీధే గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిట. ఈయన అటు ఇటు చూస్తుంటే వాళ్ళ ఏమండో ఇదే మన ఇల్లు రండి అని లోపల లాక్కుపోయింది. అద్భుతమైనటువంటి ఐశ్వర్యం ఆ కుచేరుడికి పరమాత్మ ఇచ్చాడు. ఎంతటి దయామయుడు అంటే పరమాత్మ. ఈ బేద బ్రాహ్మడిన, ఈ బేద బ్రాహ్మడికి ఏదైనా ఇస్తే మోసుకెళ్ళడం కూడా కష్టమైనా కనుక ఈయనకి సకల సంపదలు మనమే ఆయన ఇంటి దగ్గర చేరుద్దాం అని ఆ మూటలన్నీ ఆయనే మోసుకెళ్ళి ఈయన ఇంటి దగ్గర దింపాట. ఇది ఔదార్యం అంటే. ఎవరైనా ఇస్తే వస్తువుని ఇస్తారు కానీ ఆ వస్తువుని ఇంటి దాకా తీసుకొచ్చి ఇస్తారా? ఇది పరమాత్మ యొక్క ఔదార్యం. ఇలాంటి ఔదార్యం కృష్ణ పరమాత్మకు వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? నందగోపుని నుంచే వచ్చింది అని ఆండాళమ్మ వారు ఆ నందగోపుడి యొక్క ఔదార్యాన్ని పొగుడుతున్నారు. నందగోపులు అంటే ఆచార్యులని నిన్నే మనవి చేశాను మీకు. తాను ఆనందిస్తూ ఆ భగవద్వైభవాన్ని లోకమంతా పంచుతూ ఆ భగవంతుడికి ఎటువంటి చేటు కలగకుండా మంగళాశాసనం చేసేటటువంటి మహానుభావులకి నందగోపులని పేరు. ఈ నందగోపుడు గొప్ప దాత అని ఆయన చేసేటటువంటి దానాన్ని వాళ్ళ పాసురంలో ఆండాళమ్మ వారు అద్భుతంగా పొగుడుతున్నారు. ఆయన 3 దానాలు చేస్తాడని. ఒకటి వస్త్రదానం, రెండవది నీటి దానం, మూడవది అన్నదానం. వీటి ద్వారా మనకి ఏం చెప్పబడుతోంది అంటే ఆచార్యులు మనకు 3 దానాలు చేస్తారు. ఏమిటి ఆ 3 దానాలు అంటే అందులో మొట్టమొదటిది ఏమిటి? వస్త్రం, అంబరం అన్నమాట. అంబరం అంటే వస్త్రం అని, అంబరం అంటే ఆకాశం అని అర్థాలు ఉన్నాయి. ఆచార్యులు ఇచ్చేటటువంటి వస్త్రం, గురువు గారి దగ్గరికి వెళితే మనకి వస్త్రాలను ఇస్తారు అని మనం చెబితే ఇంక గురువు గారి ఇల్లు ఖాళీ ఉండదు, అందరూ నిండిపోతారు. మంచి వస్త్రాలు ఇస్తారట గురువు గారు అని కాలక్షేపం తర్వాత చెప్తారు. కానీ గురువు గారు ముందు మాకు వస్త్రాలు ఇచ్చేయండి అని అడుగుతారు. లోకంలో ఉండే వాళ్ళందరూ శరీరాన్ని కప్పుకోవడానికి, శరీరాన్ని రక్షించుకోవడానికి వస్త్రం ఇస్తే, ఆచార్యులు ఆత్మకి కప్పుకోవడానికి, ఆత్మని రక్షించుకోవడానికి తగినటువంటి ఒకానొక వస్త్రాన్ని అందిస్తారు అని ఆత్మకి వస్త్రదానం చేసేటటువంటి మహానుభావులు ఆచార్యులు. ఏమిటండి ఆత్మకు వస్త్రం ఏమిటండి? శరీరానికి వస్త్రం ఉంటుంది కానీ ఎలా శరీరానికి వస్త్రం ఉంటుందో, ఎలా అయితే శరీరానికి వస్త్రాన్ని ధరించకపోతే అది అమంగళంగా అసహ్యంగా ఉంటుందో, అలాగే ఆత్మకు కూడా వస్త్రాన్ని ధరింపజేయకపోతే అది ఆత్మకు అమంగళం, అది అసహ్యం. ఏమిటండి ఆత్మకు ఉండేటటువంటి వస్త్రం అన్నారు? తిరుమంత్రం యొక్క అర్థాన్ని చెబుతూ పిళ్ళైలోకాచార్యులు వారు అనేటటువంటి ఒక మహానుభావుడు ఈ ఆత్మకి
రక్షక కవచం ఒకటి ఉందండి అని ఆత్మకుండేటటువంటి రక్షక కవచాన్ని చెప్పారు. ఏమిటా రక్షక కవచం అంటే శేషత్వం. ప్రణవం చేత చెప్పబడేటటువంటి, ప్రణవంలో మధ్యలో ఉండేటటువంటి ఉకారం చేత చెప్పబడేటటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి అర్థం ఏదైతే ఉందో ఆ అర్థమే ఈ శేషత్వం. అంటే ఈ జీవుడు పరమాత్మకే చెందినవాడు. ఆ మధ్యలో ఊ అనే అక్షరం ఉంది చూసారా, ఆ ఊ అనేటటువంటి అక్షరం జీవుడు పరమాత్మకే చెందినవాడు. మకారవాచ్యుడైన జీవుడు అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకే చెందినవాడు అని చెబుతోందండి. దీనికి శేషత్వం అని పేరు. నేను పరమాత్మకే చెందినవాడిని అనుకోవడం. ఎవరైతే ఈ భావన కలిగి ఉంటారో వారు ఆత్మ యొక్క స్వరూపం తెలుసున్నవారు అవుతారు. ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? శేషత్వం. శేషత్వమే ఆత్మా ఉక్కు స్వరూపం. ఆత్మ యొక్క స్వరూపం శేషత్వం. శేషత్వం లేకపోతే ఏమవుతుందండి అన్న? స్వరూపమే ఉండదండి. వస్త్రం లేకపోతే ఎలా అయితే స్వరూపానికి హాని కలిగించేటు కలుగుతుందో శరీరానికి, అలాగే శేషత్వం లేకపోతే ఆత్మకి హాని కలుగుతుంది. ఆత్మ యొక్క రూపం కాస్త విరూపం అయిపోతుంది. శేషత్వం లేకపోతే స్వరూపమే లేదు అని చెప్పడం చేత ఈ జీవాత్మలన్నిటికీ శేషత్వ జ్ఞానాన్ని అందించేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో, ప్రణవార్థాన్ని ఉపదేశించేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారికి నందగోపులు అని పేరు. వస్త్రాన్నే ఇస్తారంటే ఆత్మ యొక్క స్వరూపాన్నే రక్షించేటటువంటి మహానుభావులు, ప్రణవార్థాన్ని అందించేవారు. ఈ అష్టాక్షి మహామంత్రంలో 3 పదాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి పదం ప్రణవం. ఆ ప్రణవార్థం చెప్పేటప్పుడు అబ్బా ఎంత గొప్పదండి ఈ ప్రణవార్థం, ఇంత అర్థం ఉందా ఈ ప్రణవంలో అని భావన కలుగుతుంది. ఆ తర్వాత రెండవ పదం అయినటువంటి నమపదం యొక్క అర్థం గురువు గారు చెప్తూ ఉంటే మనం వింటే అబ్బా నమపదం ఎంత గొప్పదా, దీంట్లో ఇంత అర్థం ఉందా అనిపిస్తుంది. చివరి పదమైనటువంటి నారాయణాయ అనే పదం యొక్క అర్థాన్ని గురువు గారు వివరిస్తున్నప్పుడు అబ్బో నారాయణ పదంలో ఎంత అర్థం ఉందా, నారాయణ అంటే ఊరికే 4 అక్షరాలు అనుకున్నామండి అని అనిపిస్తుంది. దాన్నే ఇక్కడ అంబరమే అని యావకార అర్థంతో చెబుతున్నారు. ప్రణవార్థాన్ని విన్నప్పుడు ప్రణవార్థమే గొప్పదనిపిస్తుంది, నమపదార్థాన్ని విన్నప్పుడు నమపదార్థమే గొప్పదనిపిస్తుంది, నారాయణ పదార్థాన్ని విన్నప్పుడు నారాయణ పదార్థమే గొప్పదనిపిస్తుంది. అలాంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి మంత్రం ఈ అష్టాక్షి మహామంత్రం అని ఆ మంత్రజ్ఞానాన్ని మనకు ప్రసాదించేటటువంటి ఆచార్యులే ఇక్కడ నందగోపులుగా చెప్పబడుతున్నారు. మొట్టమొదట ప్రణవార్థాన్ని వస్త్రంగా చెప్పారు. నీరంటే నీరు ఎందుకు పనికొస్తుంది? శుద్ధి చేయడానికి పనికొస్తుంది. కొన్ని తిరుమలకి మనం పుష్పాలు కానీ ఏమైనా సమర్పించాలంటే ముందు దాని మీద కాస్త తీర్థాన్ని ప్రోక్షిస్తాం. తీర్థాన్ని ప్రోక్షించి వాటిని శుద్ధి చేసి అప్పుడు తిరుమలకి సమర్పిస్తాం. అలాగే ఏ పాత్రనైనా జలంతోటే మనం శుద్ధి చేస్తాం. నీరు శుద్ధిని చేసేటటువంటి ఒకనొక సాధనం. అంతేకాకుండా నీరు మనం ధరించి ఉండడానికి భోజనం లేకపోయినా ఉండగలం, మంచినీరు లేకపోతే మాత్రం మనం ఒక్క పూట కూడా ఉండలేం. అలాంటిది నీరు ధారకం అంటారు దీన్ని. అలాంటి ధారకంగా ఉండేటటువంటిది పరిశుద్ధిని చేసేటటువంటిది, శుద్ధిని కలిగించేటటువంటిది నీరు. ఆ నీరుని రెండవ దానంగా నందగోపులు వారు చేశారు అని చెబుతున్నారు. నీరంటే ఏమిటంటే అష్టాక్షి మహామంత్రంలో మధ్యలో ఉండేటటువంటి నమపదం యొక్క అర్థం. నీరు ఎలా అయితే వస్తువుని వ్యక్తిని శుద్ధి చేస్తుందో అలాగే ఈ ఆత్మని పరిశుద్ధం చేయడానికి ఈ నమపదం యొక్క అర్థం ఉపయోగపడుతుంది. ప్రణవార్థం ద్వారా ఆత్మ వస్త్రాన్ని ధరిస్తే నమపదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా
ఆత్మ ఒక పరిశుద్ధిని పొంది ఈ ఆత్మ భగవంతుడి యొక్క సేవ చేయడానికి అనువుగా తయారవుతుంది. నమపదం ఏం చెబుతుందండి అంటే అహంకార మమకార నివృత్తిని చెబుతుంది. ఏ సేవ చేసినా అహంకార మమకార నివృత్తి పూర్వకంగా సేవ గనక చేస్తే ఆ సేవ పరిశుద్ధం అవుతుంది. ఆ సేవ చాలా గొప్పదవుతుంది. అది మనకి ధారకం అవుతుంది. దానిని నమపదం యొక్క అర్థాన్ని మనకు అందించేటటువంటి వారు ఆచార్యులు అని తన్నీరే అనే మాట ద్వారా చెప్పారు. ఇక మూడవది సోరు. సోరు అంటే అన్నం. పరమాత్మకి అన్నం అని పేరు. అన్నం బ్రహ్మే దివ్యజానాతి. అన్నమును బ్రహ్మగా తెలుసుకున్నాము. లోకంలో కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. ఇదో అలాంటి పరమాత్మ యొక్క కళ్యాణ గుణానుభవం ఏదైతే ఉందో ఆ భగవంతుణ్ణే మనకు అందించేటటువంటి, మనకి దానం చేసేటటువంటి మహానుభావులు ఆచార్యులు. అన్ని దానాల కంటే అన్నదానం నిన్న అంటారు. అన్ని దానాల కంటే గొప్పదైన దానం ఏమిటంటే భగవంతుణ్ణి మనకు అందించడం. ఆ భగవద్వైభవాన్ని, నారాయణ పద అర్థమైనటువంటి భగవద్వైభవాన్ని మనకు అందించే, భగవంతుణ్ణి మనకు అందించేటటువంటి మహానుభావులు ఆచార్యులని. సో ఈ విధంగా అష్టాక్షి మహామంత్రాన్ని కేవలం మంత్రాన్ని అందించడమే కాదు, ఆ మంత్రార్థమైనటువంటి వస్త్రాన్ని, నీటిని, అన్నాన్ని మనకి గొప్ప దానం, భూరిదానం అంటారు చూసారా, అలాంటి భూరిదానం చేసేటటువంటి ఉదారుడు భగవద్ రామానుజాచార్య స్వామి వారు. మంత్రాన్ని మనకు అందించి ఉండకపోతే ఈ మంత్రం మన దాకా వచ్చేదా అని మన పూర్వాచార్యులు ఆశ్చర్యపోతారు. సో అలాంటి ఒకనొక దానాన్ని నందగోపురు అనగా భగవద్ రామానుజుల వారి అని నిన్న నేను మీకు మనవి చేశాను. సో అంతేకాదు, మంత్రాన్ని ఇవ్వడమే కాదు, మంత్రార్థం మనకి వంట పట్టాలన్నా రామానుజుల వారి యొక్క అనుగ్రహం ఉంటేనే అది వంట పడుతుంది అని మనవాళ్ళ మహాముందు యతిరాజ వింశతి అనేటటువంటి గ్రంథంలో అష్టాక్షరాక్ష మనురాజ పదత్రయార్థ నిష్ఠాం మమాత్ర యతిరాజ. ఓ యతిరాజ, అష్టాక్షరి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మంత్రం ఉంది. మనురాజం, మంత్రరాజం. అది ఆ అష్టాక్షరి అని పేరు కలిగినటువంటి మంత్రరాజంలో ఉండేటటువంటి 3 పదములు, ఆ 3 పదముల యొక్క అర్థము యందు మాకు నిష్ఠ బాగా కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అని అష్టాక్షరి మహామంత్రం ఉపదేశం చేసినటువంటి ఆచార్యులను ప్రార్థించడం లేదు. అసలు ఈ మంత్రం లోకానికంతటికీ అందేటట్టుగా తానే శిష్యనుమాయ్ ఆచార్యనుమాయ్ వెలిగిట్టరుளிనాన్నని తానే ఆచార్యుడిగా శిష్యుడిగా ఉండి లోకానికి అందించిన పరమాత్మని ప్రార్థించడం లేదు. ఇటు మంత్రాన్ని లోకంలో ప్రకాశించేటట్టుగా ప్రకాశింపజేసిన పరమాత్మని ప్రార్థించడం లేదు. మంత్రాన్ని మనకు ఉపదేశం చేసిన ఆచార్యుల్ని ప్రార్థించడం లేదు. ఎవరిని ప్రార్థిస్తున్నారు? భగవద్ రామానుజుల్ని ప్రార్థిస్తున్నారు. రామానుజ కటాక్షం ఉంటేనే ఈ మంత్రం తెలుస్తుంది అని దాన్ని చెబుతున్నారు నందగోపుల వారు గొప్ప దాత అని. అంబరమే తన్నీరే సోరే అరంశీయం ఎందురుమాన్ నందగోపాల ఎజుందిరాయ్. ఓ స్వామి, నువ్వేనయ్యా మాకు స్వామి. పరమాత్మ మాకు స్వామి కాదు, నువ్వే మాకు స్వామివి. ఆచార్యులే స్వామి, పరమాత్మ కాదు స్వామి అని ఎంబెరుమాన్ నందగోపాల ఎజుందిరాయ్, నిద్ర లేవలసింది అని ప్రార్థన చేశారు ఆచార్యులు. దయామయులు. ఎంతటి దయామయులు అంటే పరమాత్మ దయ కూడా తక్కువ. పరమాత్మ చాలా గొప్ప దయామయుడు అంటారు కదా, అలాంటి పరమాత్మ దయ కూడా తీసివేయదగినంత ఈయన దయతో పోలిస్తే ఆయన దయ తీసి కట్టుట. అలాంటి గొప్ప దయ కలిగిన వారు కనుక వీళ్ళు ఎప్పుడైతే వచ్చి నందగోపాల ఎజుందిరాయ్ ఎంబెరుమాన్ నందగోపాల, మా స్వామి అయినటువంటి నందగోపాల నిద్ర లేవలసింది అనగానే ఈయన చటుక్కుని నిద్రలేచి రండరా, రండి రండి లోపలికి రండి అని ఆహ్వానం పలికారు. పలికితే సంప్రదాయంలోకి ఆచార్యులు పలికేటటువంటి ఆహ్వానం అన్నమాట ఇది. వచ్చారు. వచ్చిన తర్వాత
ఆ తర్వాత యశోదమ్మ కనపడుతోంది. ఈ యశోదమ్మ ఎలాంటిది? కొంబనార్కెల్లాం కొழுந்தே కులవిళక్కే ఎంబెరుమాట్టి యశోదా అరివురాయి. ఈ యశోదమ్మని నిద్రలే అండల్లా అరివురాయి, తెలివి తెచ్చుకో అమ్మా, తెలివి తెచ్చుకో అమ్మా అంటున్నారు. ఎలాంటిది? ఈవిడ ఎంబెరుమాట్టి, ఆయన స్వామి, ఈవిడ స్వామిని, నందగోపుడి స్వామి, ఈవిడ స్వామిని. పరమాత్మ స్వామి కాదు, నందగోపుడి స్వామి. విరాట్ అయినటువంటి రుక్మిణీదేవో లేకపోతే లక్ష్మీదేవో స్వామిని కాదు, యశోదమ్మ స్వామిని. యశోద ఎలాంటిది? కొంబనార్కెల్లాం కొழுந்தே కులవిళక్కే, కొంబనార్కెల్లాం కొழுందు అంటున్నారు. కొంబు అని ప్రబ్బలి మొక్క అని ఒక మొక్క ఉంటుంది. ఈ ప్రబ్బలి మొక్క ఎలా ఉంటుందంటే ప్రవాహం దగ్గర ఉంటుంది. ఈ మొక్క ప్రవాహం రాగానే తలకాయ ఉంచుతుంది, ప్రవాహం వెళ్ళిపోగానే తలెత్తుతుంది. అన్నీ కొట్టుకుపోతాయి, ఈ మొక్క మాత్రం ఏమీ అవ్వకుండా ఉంటుంది. అలాంటి ఒకానొక గొప్పతనం కలిగినటువంటి ఆమె. అంతేకాదు కొழுందు, ఈ గొల్ల కులానికి అంతటికి చిగురు లాంటి ఆమె. కులవిళక్కే, గొల్ల కులానికి అంతటికీ దీపం లాంటిది. కృష్ణ పరమాత్మని తాయే కుడల్ విళక్కం చేయద దామోదరనయ్యని, తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసిన దామోదరుడా అని 5వ పాసురంలో చెప్పి, మణివిళక్కు అని, మణిదీపనమైనటువంటి వాడు అని, ఆయుర్ కులత్తెనిల్ తోన్றுం అణివిళక్కు, లేకపోతే ఆయుర్ కులత్తెనిల్ తోన్றுం మణివిళక్కు అని, వల్ల కులాన్ని ప్రకాశింపజేసినటువంటి మణిదీపము అని కృష్ణ పరమాత్మని చెప్పారు. ఆ దీపానికి కూడా కాంతినిచ్చినటువంటి, ఆ దీపాన్ని కూడా ప్రకాశింపజేసినటువంటి, ఆ దీపాన్ని కూడా వెలిగించినటువంటి ఒకానొక దీపం. కులవిళక్కే, కులదీపమా, ఎంబెరుమాట్టి యశోద అరివురాయి. ఓ స్వామిని యశోద, నీవు తెలివి తెచ్చుకోవలసింది అని ఈవిడి వైభవాన్ని చెబుతున్నారు. యశోదమ్మ వల్ల కృష్ణ పరమాత్మకి వైభవం వచ్చిందిట. కృష్ణ పరమాత్మ అంటే యశోదమ్మకి ఎంత ప్రేమో చెప్పడానికి వీల్లేదు. ఈ గోపికలందరూ కృష్ణ పరమాత్మ మీద ఆవిడకి చాడీలు చెబితే ఆవిడ ఆయన్ని మందలించేటటువంటి క్రమం ఒకటి ఉందిట. కృష్ణ పరమాత్మని యశోదమ్మ మందలించే క్రమం. ఆ మందలించే క్రమాన్ని పెరియాళ్ళవారు తిరుమొഴി అనేటటువంటి గ్రంథంలో ఒక దశకంలో చెప్పారు. ఒక పాసురంలోనేమో గోపికల యొక్క ఫిర్యాదు, 2వ పాసురంలోనేమో ఆ కృష్ణ పరమాత్మని మందలించడానికి యశోద పిలిచేటటువంటి పిలుపు. చాలా అద్భుతమైనటువంటి రీతిలో వర్ణించారు. వెన్నై విழுங்கி వెరుంగలత్తై వెప్పిడగిట్టి అదనోస కేట్కం. వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు గోపికలు యశోదమ్మ దగ్గర. అమ్మ, నీ కొడుకు ఎలా చేస్తున్నాడో తెలుసా? ఎలా చేస్తున్నాడు? అల్లరి ఎలా ఉందో ఆయన అల్లరి తెలుసా అన్నారు. ఎలా ఉందంటే పుండిల్ పులిర్ పెయిదాలొక్కుంతేమై పొరపరయాలవ చెయ్యవల్ల. ఆయన చేసే అల్లరి ఎలాంటిదంటేట, పుండులో చింతపండు పులుసు పోసినట్టు ఉందిట. అసలే పుండు, ఆ పుండులో చింతపండు పులుసు పోస్తే ఎలా ఉంటుంది? ఎంత మంట పెడుతుందో, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో. ఇగో నీ కుమారుడు చేసేటటువంటి అల్లరి, మాటి మాటికి చేసేటటువంటి అల్లరి, ప్రతి ఇంట్లోనూ చేసేటటువంటి అల్లరి ఇగో ఇలా ఉంది. ఏం చేస్తున్నాడు అల్లరి అంటే, వెన్న విழுங்கி వెరుంగలత్తై వెప్పిడిగిట్టి అదనోస కేట్కం. వెన్నని తినేస్తాట. తినేసిన వాడు ఆ కొండలైనా మిగల్చొచ్చు కదా. ఆ కొండను తీసుకెళ్ళి ఒక పెద్ద రాయికేసి బొళ్ళమని కొట్టి ఆ చప్పుడు విని ఆనందించి చప్పట్లు కొడుతూ గంతులేస్తాట. వెన్నై విழுங்கி వెరుంగలత్తై వెప్పిడిగిట్టి అదనోస కేట్కం. వెన్నని మింగేయడం, కొండలు రాతికేసి కొట్టి ఆ శబ్దాన్ని విని చప్పట్లు కొడుతూ ఆనందించడం. ఇదమ్మా నీ కొడుకు చేసేటటువంటి అల్లరి అని గోపికలు చెబితే ఈవిడ పిలుస్తోంది ఆ కుమారుణ్ణి. ఎలా పిలుస్తా? వరుహ 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 వింగే వామన నంబి వరుహ వింగే కరియ కుడల్ తీయవాయి ముహత్తాకుత్త నంబి వరుహ వింగే அரியனவனக்கின்னனங்காய் அஞ்சனவண்ணா அசலஹத்தார் பரிபவம் பேசத் தரிக்ககில்லேன் பாவியனுக்கிங்கே போதராயே. కృష్ణ రా
అని కోపంగా పిలవాలి. అల్లరి చెప్పినప్పుడు ఏం చేయాలి? ఆవిడ కృష్ణ పరమాత్మ ఎక్కడున్నా రా వెంటనే అని కోపంగా పిలవాలి. అలా పిలవట్లే. నా బుజ్జి కన్నా నా పొట్టి కన్నా వామననంబి అనడం చేత పొట్టాడా అని అర్థం అనమాట. నా పొట్టి కన్నా ఎక్కడున్నావు రామ్మ, రామచంద్రుళ్ళ గుణాభిరాముడైనటువంటి నా కన్నా ఎక్కడున్నావు రావమ్మ అని ఇలా పిలిచి అంటోందిట. అంజలవన్న కాటుకు లాంటి రంగు కలిగినటువంటి ఓ స్వామి, అచలహత్తారి పరిభవం పేస తరిక్కసిల్లేన్. ఈ పక్కింటి వాళ్ళు చేసేటటువంటి పరిభవాన్ని, వాళ్ళు చేసేటటువంటి అవమానాన్ని నేను భరించలేనయ్యా, నువ్వు వెంటనే ఇక్కడికి రా అని అందిట. అంటే లోకంలో సామెత చెప్తారు చూసారా, మొగుడు మొట్టినందుకు కాదు తోటికోళ్ళ దెప్పినందుకు అని. అలాగే ఆయన అల్లరి చేసి కుండలు పగలగొట్టినందుకు వీడికి ఏం బాధలేదు, ఆ గోపికలు వచ్చి కంప్లైంట్ చేశారని వీడి బాధట. పరిభవం పేస తరిక్కసిల్లేన్, అచలహత్తారు పరిభవం పేస తరిక్కసిల్లేన్. పక్కనుండేవాళ్ళు నన్ను అవమానిస్తున్నారు. నీ పిల్లాడు అల్లరి చేశాడని చెప్తే అవమానమా? దీన్ని నేను ధరించలేను. రామ్మ కృష్ణ నా ముద్దుల కన్నా రామ్మ ఇలా పిలుస్తారా? ఎవరైనా పిలిస్తే వస్తాడా ఆయన? భయం ఉంటుంది ఆయనకి. అందుకే ఆండాళమ్మవారు అంటారు నాచ్యారు తిరువడి అనే గ్రంథంలో, యశోద అమ్మ అసలు వీడిని పాడు చేసింది నువ్వు, నీ భయం లేదు అసలు వీడికి, ఈ కృష్ణ పరమాత్మకి అంజ ఉరప్ప అలసోదై ఆనాన విట్టిట్టిరుక్కం. నువ్వు భయం అనేది చిన్నప్పటి నుంచి పెట్టలేదు. నువ్వు వీరికి భయం నేర్పుంటే ఇలాంటి అల్లరి చేసేవాడు కాదు అని అంటారు. అలాగా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఆయన అల్లరి చేస్తే ఆ అల్లరికి అంతటికి అనుమతి ఇచ్చి ఆ కృష్ణ పరమాత్మని ఆవిడ పెంచిందిట. అందుకే కొంబనార్కెల్లాం కొഴുండు. వాళ్ళు ఎన్ని కంప్లైంట్స్ చేసినా, వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు కొంచెం వంగినట్టుగా ఉండేది, ఆ తర్వాత మళ్ళీ తలెత్తేసేది. కొంబనార్కెల్లాం కొഴുంది. ఆ గొల్ల కులానికి అంతటికి చిగురు లాంటి ఆమె, కుల విళక్కే కులదీపం లాంటి ఆమె, ఎంబెరుమాట్టి యశోద. స్వామిని అయినటువంటి ఓ యశోద, అది ఊరాయి తెలివి తెచ్చుకో అంటున్నారు. యశోద అంటే మంత్రం. యశోద ఒళ్ళో కృష్ణ పరమాత్మ ఉంటాడు, మంత్రం మధ్యలో పరమాత్మ ఉంటాడు. మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మ కృష్ణ పరమాత్మ, మంత్రమేమో యశోద. ఆ యశోదమ్మ ఎలాంటిదంటే కుల విళక్కు అన్నారు. ఆ కులానికి అంతటికి దీపం లాంటిది. అలాగే మంత్రాలన్నిటికీ మూలమైనటువంటి మంత్రం మూల మంత్రం. మంత్రాలన్నిటికీ ఒక రకమైనటువంటి ప్రకాశాన్ని తీసుకొచ్చేటటువంటి మంత్రం ఈ మూల మంత్రం, అష్టాక్షి మహామంత్రం. అష్టాక్షి మహామంత్రాన్ని వివరించడానికే ద్వయమంత్రం వచ్చింది. ఈ అష్టాక్షి మహామంత్రాన్ని వివరించడానికే చరమ శ్లోకం వచ్చింది. అష్టాక్షి మహామంత్రంలో చెప్పబడనటువంటి, అంటే ప్రత్యక్షంగా వాచ్యంగా అంటారు, అంటే ప్రత్యక్షంగా చెప్పబడినటువంటి లక్ష్మీ సంబంధం ఏదైతే ఉందో, లక్ష్మీ వైభవం ఏదైతే ఉందో, ఆ వైభవాన్ని ద్వయమంత్రం వివరిస్తోంది. అలాగే అష్టాక్షి మహామంత్రంలో చెప్పబడినటువంటి భక్తుల యొక్క పాపాలని తొలగించడం అనేటటువంటి విషయం చర్మశ్లోకం చెబుతోంది. పరమాత్మ యొక్క స్వరూపం చర్మశ్లోకం చెబుతోంది. కనుక అష్టాక్షి మహామంత్రాన్ని వివరించడానికే ద్వయమంత్రం, ఈ అష్టాక్షి మహామంత్రాన్ని వివరించడానికే చర్మశ్లోకం రావడం చేత ఈ మూడు మంత్రాలకి కూడా మూల మంత్రము అష్టాక్షి మహామంత్రం. అంతేకాదు, అసలు మంత్రాలన్నిటికీ కూడా గొప్ప మంత్రం అష్టాక్షి మహామంత్రం అని చెప్పబడుతోంది. మంత్రములు రెండు రకాలుగా ఉంటాయని, వ్యాపక మంత్రాలు అవ్యాపక మంత్రాలు అని. వ్యాపక మంత్రాలంటే పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి మంత్రాలని, పరమాత్మ వైభవాన్ని ఎక్కువగా తెలియజేసే మంత్రాలని. అవ్యాపక మంత్రాలంటే అంటే పరమాత్మ యొక్క వైభవంలో ఏదో ఒక భాగాన్ని తెలియజేసేటటువంటి మంత్రాలని. ఇలాంటి రెండు రకాలుగా ఉండేటటువంటి మంత్రాల్లో వ్యాపక మంత్రాలు చాలా గొప్పవని, ఆ వ్యాపక మంత్రాల్లో మూడు మంత్రాలు చాలా గొప్పవని, ఆ మూడు మంత్రాలు మనకు విష్ణు గాయత్రి చేత చెప్పబడుతున్నాయని,
అందులో విష్ణు గాయత్రిలో మొట్టమొదట చెప్పినటువంటి నారాయణ నామం చేత కూర్చబడినటువంటి అష్టాక్షి మహామంత్రం ఒకటి, ఆ విష్ణు గాయత్రిలో చెప్పబడినటువంటి రెండవ నామమైనటువంటి విష్ణునామం చేత చెప్పబడినటువంటి మంత్రం విష్ణు షడాక్షరి అని, అలాగే ఆ విష్ణు గాయత్రిలో చివరిగా చెప్పబడినటువంటి వాసుదేవ నామంతో కూర్చున్నటువంటి మంత్రం వాసుదేవ ద్వాదశాక్షరి. ఈ మూడిట్లో గనక చూసుకుంటే ప్రధానమైనటువంటి మంత్రం పెద్దదైన తిరుమంత్రం అన్నారు. తిరుమంత్రం ప్రధానం అన్నారు. తిరుమంత్రం పెద్దది ఏమిటండి? పెద్దది గనక చూస్తే పెద్దది ద్వాదశాక్షరి, 12 అక్షరాలు కలిగినటువంటి ద్వాదశాక్షరి. రెండిట్లో చిన్నది ఏది అని చూస్తే షడాక్షరి చిన్నది, మధ్యలో ఉండేది అష్టాక్షరి. ఈ అష్టాక్షరి పెద్ద మంత్రం అని చెప్పారు. అంటే మంత్రం అక్షరాల సంఖ్యలో పెద్దదనం కాదు, అర్థాన్ని తెలియజేయడంలో ఈ మంత్రం చాలా గొప్పది అని, అందుచేత ఈ మంత్రం పెద్ద మంత్రం అని చెప్పారు. దాన్ని ఈ యశోదగా, ఆ యశోద ఎలా అయితే ఒక దీపంగా ఉండి అన్ని దీపాలని వెలిగిస్తోందో అలాగే ఈ మంత్రం తాను ప్రధానంగా ఉండి మిగిలిన మంత్రాలన్నింటినీ ప్రకాశింపజేస్తోంది అని, ద్వయమంత్ర చర్మశ్లోకాన్ని ప్రకాశింపజేస్తోంది అని మనకి దీని ద్వారా చెబుతున్నారు. యశోదమ్మని లేపారు. ఈ యశోదమ్మ అది ఊరాయి తెలివి తెచ్చుకోవలసింది అన్నారు. ఈవిడ లేచింది. లేవగానే రండి, ఇగో మీ కన్నయ్య నిద్ర లేపుకోండి అంది ఈవిడ. నిద్ర లేపుకోండి అంటే కృష్ణ పరమాత్మని నిద్ర లేపుతున్నారు. అంబరు మూడరుత్తి ఓంగి ఉలహళంద ఒంబరు కోమానే ఉరంగాదు ఎజుందిరాయి. కృష్ణ పరమాత్మని ఊరంగాదు నిద్రపోకూడదయ్యా, ఎజుందిరాయి నిద్ర లేవలసింది అని నిద్ర లేపుతున్నారు. ఎవరైనా అంబరం ఊడు అరుత్తి ఓంగి ఉలహళంద వామనావతారాన్ని, ఆ వామనావతారం తర్వాత అవతారమైన త్రివిక్రమావతారాన్ని తలుచుకుని ఆ త్రివిక్రమావతారం ద్వారా ఈ పరమాత్మ యొక్క వైభవాన్ని చెబుతూ కృష్ణ పరమాత్మ నిద్రలేపుతున్నారు. అంబరం ఊడు అరుత్తి ఓంగి ఉలహళంద ఒంబరు హోమానే. అంబరం అంటే ఆకాశం. ఆకాశాన్ని ఊడరుత్తి ఆకాశాన్ని చీల్చుకుని ఓంగి పెరిగి ఉలహళంద లోకాలను కొలిచినటువంటి ఒంబరు కోమానే. ఒంబరు అంటే నిత్యసూర్యుడు, కోమాన్ అంటే రాజు. ఆ నిత్యసూర్యులకి రాజు అయినటువంటి ఓ స్వామి ఉరంగాదు ఏడిందిరాయి, నువ్వు నిద్రపోకూడదు, లేవవలసింది. ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని, అష్టాక్షి మహామంత్రం చేత తెలియజేయబడేటటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని ఇక్కడ చెబుతున్నాడు. మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మ ఎలాంటి వాడు అంటే సకల లోకాలని తన కాళ్ళ కింద అట్టేబెట్టుకోదగినటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు. ఎవరి పాదాలను ఆశ్రయిస్తే లోకాలన్నీ ఉజ్జీవిస్తాయో అలాంటి గొప్ప పాదమహిమ కలిగినటువంటి శ్రీపాద మహిమ కలిగినటువంటి వాడు. అలాంటి శ్రీపాద మహిమ కలిగిన వాడు పరమాత్మ అనే విషయాన్ని ఈ త్రివిక్రమావతార వృత్తాంతాన్ని తలుచుకోవడం ద్వారా అంబరం ఊడు అరుత్తి అని ఆకాశాన్ని కూడా చీల్చుకుని ఈయన పాదం పైదాకా వ్యాపించింది అని దాన్ని చెబుతున్నారు. అంటే పరమాత్మ యొక్క పాదం ఆకాశాన్ని కూడా చీల్చుకుంది అని చెప్పడం ద్వారా ఈ లోకంలో ఉండేటటువంటి చేతనులు ఎవరైతే ఉంటారో, ఈ లోకంలో ఉండే చేతనాచేతనములు ఏవైతే ఉంటాయో అవి, అలాగే పైలోకంలో ఉండేటటువంటి దేవతలు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఊర్ధ్వలోకాల్లో ఉండేటటువంటి దేవతలు మొదలైన వారు, అలాగే భూమి దగ్గర నుంచి కింద లోకాల్లో ఉండేటటువంటి చేతనాచేతనములు ఎవరైతే ఉంటారో వారు, వీరందరూ పరమాత్మకి దాసులు అని ఈ మాట ద్వారా ఆండాళమ్మ వారు తెలియజేస్తున్నారు. నారాయణ పదం యొక్క అర్థం ఇదేగా. నారాయణ పదార్థం ఏమిటి? నారములు అయినముగా కలిగిన వాడు. నారాలని తన శరీరంగా కలిగిన వాడు పరమాత్మ. నార శబ్దం చేత ఎవరు చెప్పబడుతున్నారు అన్నారు. నార శబ్దం చేత చెప్పబడేటటువంటి వాళ్ళు విరాట్టిమారుల దగ్గర నుంచి ప్రారంభించి, అంటే శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి, అలాగే ఆయన చేతిలో ఉండే ఆయుధాలు, అలాగే నిత్యులు, అలాగే ముక్తులు, అలాగే బద్ధులు, ఈ చేతనాచేతనములన్నీ పరమాత్మకి శరీరము.
అని విరాట్ రూపంగా ఉండేటటువంటి పరమాత్మ వైభవాన్నంతా నారాయణ పదం తెలియజేస్తోంది. ఆ నారాయణ పదం యొక్క అర్థాన్నే అండాళమ్మ వారు ఇక్కడ తెలియజేశారు. అంబరం ఊడరుత్తి ఓంగి ఉలహళంద ఓంబరు కోమానే. ఆ పరమాత్మ ఆకాశాన్ని చీల్చుకొని పెరిగినటువంటి వైభవం కలిగినవాడు, నిత్య సూర్య నాయకుడు. అయ్యర్వరు అమరరహళ్ అధిపతి అని నమ్మాళ్ళు వారు పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తారు. పరమాత్మ ఎలాంటి వాడంటే నిత్య సూర్యులకు కూడా నాయకుడు అయినటువంటి వాడు. అదేమిటంటే నిత్య సూర్య నాయకత్వాన్ని ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నారు? ఒంబర కోమానని ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నారు? ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నారంటే జీవులందరిలోకి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు, గొప్ప వైభవం కలిగినటువంటి వారు నిత్యులు. నిత్యసూర్యుడు గొప్పతనం ఏమిటంటే మనలాంటి శరీరం కలిగిన వాడు కాదు కాదు. మన శరీరం ఎలాంటిదంటే అడక్కుడంబు ఎచ్చిల్ వాయాలని తిరుమంగయ్య ఆళ్వార్లు తెలియజేశారు. మన శరీరం ఎలాంటిదంటే అడక్కుడంబు, మురికి శరీరం. కుడం అంటే శరీరం, అడక్కుడంబు మురికి శరీరం. నోరు ఎలాంటిది? ఎంగిల్ నోరు. మురికి శరీరం, ఎంగిల్ నోరుతో కూడి ఉండేటటువంటి ఈ జీవులు ఎవరైతే ఉన్నారో ఈ జీవుల కంటే గొప్పవాళ్ళు పితృదేవతలు. ఆ పితృదేవతల కంటే గొప్పవాళ్ళు దేవతలు. ఆ దేవతల కంటే గొప్పవాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి కంటే గొప్పవాడు ప్రజాపతి. ఆ ప్రజాపతి కంటే గొప్పవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ కంటే గొప్పవాళ్ళు ముక్తుడు. ఆ ముక్తుల కంటే గొప్పవాళ్ళు నిత్యుడు. ఆ నిత్యులకు కూడా నాథుడైనటువంటి వాడు. ఇలాగ మురికి శరీరంతో ఎంగిల్ నోరుతోటి ఉండే జీవులు లాంటి వాళ్ళు గర్వారు. వాళ్ళు ఎలాంటి వారంటే పంచ ఉపనిషన్మయమైనటువంటి శరీరం కలిగిన వారు. మనం పంచభూతాత్మకమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు. ఇలాంటి పంచభూతాత్మకమైన శరీరం కలిగినటువంటి మనలా కాక ఏదో అమృతాన్ని తాగి అమృతం ద్వారా జీవనం చేసేటటువంటి దేవతల్లాగా కాక భగవంతుడి యొక్క వైభవమే అతృప్తామృతమైనటువంటి పరమాత్మయే తమకు శక్తిగా కలిగి ఆ పరమాత్మను సేవించడం చేత గొప్ప శక్తి పొందినటువంటి మహానుభావులు నిత్యసూరులు. అలాంటి నిత్యసూరులకు కూడా నాథుడైనటువంటి వాడు, వాళ్ళకు కూడా నాయకుడైనటువంటి వాడు అని పరమాత్మ యొక్క వైభవాన్ని చెబుతున్నారు. నిత్యసూరుల చేత కూడా సేవింపబడినప్పటికీ ప్రతి నిత్యము కనురెప్పపాటు లేకుండా నిత్యసూరుల చేత సేవింపబడుతూ ఉండి కూడా ఆ నిత్యసూరులకు కూడా అర్థం కానటువంటి, నిత్యసూరులు కూడా పరిపూర్ణంగా ఆయన వైభవాన్ని తెలుసుకోలేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు పరమాత్మ అని ఒంబరు హోమానే ఉరంగాదు ఎడిందిరాయి. నిత్యసూర్యనాథుడా, నీవు నిద్రపోకూడదు, లేవవలసింది అని చెప్తున్నారు. ఉరంగాదు, నిద్రపోకూడదు. ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు, ట్రైన్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ప్లెయిన్లో కూర్చున్న వాళ్ళందరూ నిద్రపోవచ్చు. కానీ కాక్పిట్లో ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, విమానాన్ని నడిపేటటువంటి ఆయన ఉంటాడు చూసారా, ఆయన నిద్రపోకూడదు. మనం నిద్రపోయినా విమానం నడుస్తుంది. ఆ విమానాన్ని నడిపేటటువంటి పైలట్ నిద్రపోతే ఏమవుతుంది? నేను చెప్పక్కర్లేదు ఏమవుతుంది. నిద్రపోకూడదు అని అనడంలో అర్థం ఏమిటంటే, స్వామి లోకాలన్నిటిని రక్షించవలసినటువంటి వాడు నువ్వు, రక్షకుడుగా ఉండి నువ్వు నిద్రపోతే ఎలాగా? నీ చేత రక్షింపబడేటటువంటి మేము నిద్రపోవాలి హాయిగా గుండెల మీద చేయి వేసుకుని. కనుక నువ్వు నిద్రపోకూడదయ్యా. ఒమ్మరు హోమానే ఉరంగాదిడిందిరాయ్ చెంబుర్కడలడి చల్వా బలదేవా ఉంబి ఎన్నీయం ఉరంగేల్. ఈ కృష్ణ పరమాత్మని ఇంత గొప్పగా నిద్ర లేపినా ఆయన నిద్ర లేవలేట. నిద్ర లేవకపోతే ఈ గోపికలు అందరూ ఒకసారి ఆలోచన చేశారు, ఏమిటి పరమాత్మను మనం లేపాను, నందగోపుడిని లేపని లేచారు, యశోదమ్మ వారిని లేపాం ఆవిడ లేచారు, పరమాత్మను లేపితే ఎందుకు లేవడం లేదు అంటే మనం ఎక్కడో తప్పులో కాలేశాం అని, ఎక్కడ మనం తప్పు చేశాము అని ఆలోచన చేశారు. కృష్ణావతారంలో పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన బలరాముడు. ఇదో బలరాములు వారిని నిద్ర లేకపోవడం చేత, కృష్ణ పరమాత్మ లేచి ఉండడు కనుక బలరాములు వారిని నిద్ర లేపుదామని భాగవతోత్తముడైనటువంటి బలరాములు వారిని నిద్ర లేపుతున్నారు. ఆదిశేషులు వారు పరమపదంలో కైంకర్యం చేస్తారు. కృష్ణావతారం ఎత్తితే పరమాత్మ
ఆదిశేషులు వారు బలరాముడిగా వచ్చారు. రామావతారం ఎత్తితే లక్ష్మణస్వామిగా ఎలా అయితే వచ్చారో ఆదిశేషులు వారు, అలాగే కృష్ణావతారం ఎత్తితే బలరాములు వారిగా వచ్చారు ఆ పరమాత్మ యొక్క కైంకర్యం చేయడానికి. ఆదౌ జగదాధారశేష తదను సుమిత్రానందనువేష తదుపరి ధృత హల ముసల విశేష తదనంతరం అభవద్గురురేష అని రామానుజాచార్యుల వారి అవతారం చెప్పబడుతోంది అని మొట్టమొదట ఆదిశేషులుగా, ఆ తదుపరి లక్ష్మణస్వామిగా, ఆ తదుపరి బలరామునిగా, ఆ తదుపరి రామానుజులుగా అవతరించారు అని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎలా అయితే పరమాత్మ ఎత్తాడో అలాగే ఆదిశేషుల వారు కూడా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ఎత్తారు అని, కలిలో రామానుజులుగా అవతరించారు అని దాన్ని ఇక్కడ చెబుతున్నారు. బలరాముడు, ఈ బలరాముడు ఎలాంటి వాడంటే శంబుర్ కడలడి తెల్వా అని ఈయన్ని చెబుతున్నారు. బంగారు కడియం కాలికి ధరించినటువంటి మహానుభావుట, చల్వా సంపద కలిగిన వాట, బలదేవా గొప్ప బలం కలిగినటువంటి వాడా అని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని అని గొప్ప బలానికి స్థానమైనటువంటి మహానుభావుడు ఈయన. కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ ధైర్యంగా ఆయా పనులన్నీ చేశాడంటే దానికి కారణం ఏమిటంటే బలరాముడి యొక్క అండ చూసుకుని కృష్ణ పరమాత్మ అంత అల్లరి చేశాడు, అన్ని వేషాలు వేశాడు అని చెబుతారు. కృష్ణ పరమాత్మ ఒక గోపిక యొక్క ఇంట్లో దొంగతనం చేశాట, వెన్న దొంగతనం చేశాడు. చేస్తే ఆ గోపిక ఏం చేసిందంటే సరిగ్గా చటుక్కుని చేపట్టుకుంది. దొరికేశాడు అనుకుంది, దొరికేశాడు ఈయన అని చేపట్టుకుంది. చెయ్యపట్టుకుని ఎవరా నువ్వు అందిట. చిన్నపిల్లలు కనపడితే ఎవరా నువ్వు అంటాం మనం, అలాగే అమ్మాయి అందిట స్వంబాలహ అంది. అంటే వెంటనే ఏం చెప్పేట, బల అనుజహ బలరాముడు తమ్ముడిని నేను అన్నట్టంటే వెంటనే చెయ్యి వదిలేసింది. బలరాముడు అంటే అంత భయం అనమాట ఆ ఊళ్ళో ఉండేటటువంటి వారికి. అలాంటి బలరాముడి అండతోటి కృష్ణ పరమాత్మ ఆ పనులన్నీ చేశాడు, అల్లరి పనులన్నీ చేశాడు అని చెబుతారు. కృష్ణ పరమాత్మ కాళీయ మర్దనం చేసేటప్పుడు, కాళీయ మడుగులోకి దూకినప్పుడు బలరాముడు లేకుండా దూకేశాట. దూకేస్తే ఎవరో వెళ్ళి ఇష్ట మడుగులో దూకేశాడని చెప్పారు. దూకిన వాడు మడుగులో ఉండిపోయాడు. అలాగా వాళ్ళ అన్నయ్య వచ్చిన తర్వాత పైకి చూసి ఆ అన్నయ్య వచ్చాడు అని అప్పుడు లేచి ఆ కాళీ మర్దనం చేశాడని చమత్కారంగా చెబుతారు. అలాగే బలరాముడు కృష్ణ పరమాత్మకు అండగా ఉంటూ కృష్ణ పరమాత్మని జాగ్రత్తగా కాపాడినటువంటి వాడు. బలరాముడు గొప్పతనం ఏమిటంటే బలరాముడి కాలికి ఒక కడియం ఉంది అన్నారు. ఎప్పుడైనా భాగవతోత్తముల వల్ల పరమాత్మకి రక్షణ కలుగుతుంది. పరమాత్మ వల్ల లోకాలన్నిటికీ రక్షణ కలిగితే భాగవతోత్తముల వల్ల పరమాత్మకి రక్షణ కలుగుతుంది. పరమాత్మ హాయిగా సుఖంగా ఉన్నాడంటే, ఆనాటి నుంచి ఈనాటి వరకు అత్యావతారంగా కూడా ఆయన హాయిగా ఉన్నాడంటే దానికి కారణం ఏమిటంటే పెద్దల యొక్క మంగళాశాసనం, భాగవతోత్తముల యొక్క మంగళాశాసనం బలమే పరమాత్మని ఈ రోజున మనకి ఇలా దర్శనాన్ని అందించేటట్టుగా చేస్తోంది అని చెబుతారు. అలాంటి బలరాముడు, ఈ బలరాముల వారికి 2 ఆయుధాలు. ఏమిటి ఆయుధాలంటే ఒకటి నాగలి హలము, రెండవది ముసలము అంటే రోకలి. ఈ 2 ఆయుధాల ద్వారా ఈయన లోకానికి అంతటికి ఉపకారం చేస్తున్నారు అని మనకి తెలియజేస్తున్నారు. బలరాములు వారి యొక్క నాగలి ఏం చేస్తుంది అన్నారు. నాగలి ఏం చేస్తుందంటే భూమిని దున్ని ఆ భూమి విత్తనాలు చల్లడానికి అనువుగా నాగలి చేస్తుంది. అలాగా మన మనసు అనేటటువంటి క్షేత్రాన్ని దున్ని భక్తి అనేటటువంటి విత్తనాన్ని నాటేటటువంటి మహానుభావుడు బలరాములు వారు. రెండవది రోకలి. రోకలి ఏం చేస్తుందంటే గట్టిగా ఉండేటటువంటి పదార్థాలని మెత్తగా చేస్తుంది. రోకలతో ఒక్క దెబ్బ కొడితే ఆ పదార్థం కాస్త మెత్తగా అవుతుంది. కఠినంగా ఉండే పదార్థాలని మెత్తగా చేసి ఆ పదార్థాన్ని మనం ఆస్వాదించడానికి అనువుగా చేసేటటువంటిది రోకలి. బలరాములు వారి యొక్క రోకలంటే వేదాంతాలలో కఠినంగా ఉండేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్ని మనకి అందేటట్టుగా, మనకు అర్థమయ్యేటట్టుగా
వాటిని మెత్తగా చేసి మనకు అందించేటటువంటి ఆచార్యులు చెప్పబడుతున్నారు. బలరాములు అనగా మహానుభావులైనటువంటి ఆచార్యులు చెప్పబడుతున్నారు. ఎవరండి ఈ ఆచార్యులు అంటే మన మనసులో ఉండేటటువంటి మన మనసు అనేటటువంటి క్షేత్రాన్ని దున్ని దాంట్లో భక్తి బీజాన్ని నాటేవారు. అలాగే మనకు అర్థం కానటువంటి వేదాంత విషయాలని మనం అర్థం చేసుకునే రీతిలో మెత్తగా మనకు అందించేటటువంటి మహానుభావులు. ఇలాంటి మహానుభావుడైనటువంటి బలరాములు వారిని నిద్రలేచారు. నిద్రలేపితే ఈ బలరాములు వారు నిద్రలేచారా? ఈ బలరాములు వారిని అంటే ఒంబుయున్నీయం ఊరంగేలు, నువ్వు మీ తమ్ముడు నిద్రపోకూడదయ్యా అని ఈయన్ని నిద్రలేపుతున్నారు. వీళ్ళిద్దరు నిద్రలేచారా? నిద్ర లేవలేదు. ఏమైందో మనం రేపు చూద్దాం. ఈ పూటకి కాలక్షేపాన్ని మనం ఈ పాసుర కాలక్షేపాన్ని ముగించుకుందాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరియై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.